నమస్తే, నేను దేవులపల్లి అమర్. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని చాలా కలలు కంటూ ఉన్నాడు. దాన్ని ఆయన వ్యక్తం కూడా చేస్తూ ఉన్నాడు. నిన్న మొన్న ఎక్కడో విశాఖపట్నం పర్యటనలో అనుకుంటాను ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ సింహాద్రి అప్పన్న ఆశీస్సులుంటే ముఖ్యమంత్రిని అవుతానన్నాడు. సింహాద్రి అప్పన్న ఆశీస్సులు అవసరమే, తిరుపతి వెంకన్న ఆశీస్సులు కూడా అవసరమే, అందరి ఆశీస్సులు అవసరమే దేవుళ్లే, కానీ అంతకంటే ఎక్కువ ప్రజల ఆశీస్సులు అవసరం అనే విషయం పవన్ కళ్యాణ్ గుర్తిస్తే మంచిది. ఆయన అది గుర్తిస్తున్నట్లేడు. ఆయన ఎంతసేపు చంద్రబాబు ఆశీస్సులు ఉంటే చాలు అనే మానసిక స్థితిలో ఉన్నాడు. ఆయన అందులోంచి బయటపడితే తప్ప తాను సొంతంగా తన పార్టీని బలోపేతం చేసి ముఖ్యమంత్రిని కావడానికి కృషి చేసే అవకాశం ఉన్నది. అప్పుడు ముక్కోటి దేవతల్ని కోరొచ్చు నన్ను ముఖ్యమంత్రిని చేయమని చెప్పి. అంతేగాని 21 స్థానాలు తీసుకొని శాసనసభ స్థానాలు అందులో 10-11 తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చి పార్టీ మార్పిడి చేయించి నేను ముఖ్యమంత్రి కావాలి, నేను ముఖ్యమంత్రి అవుతాను, నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని అంటే సరిపోదు. ఆయన ఎప్పుడైతే 21 స్థానాలు తెలుగుదేశంకు ఇచ్చి 10 స్థానాలు బీజేపీకి ఇచ్చి మిగతా 144 శాసనసభ స్థానాల్లో తాను సమర్థవంతులైన అభ్యర్థులను నిలబెట్టి ప్రజారంజకమైన మేనిఫెస్టో తయారు చేసి ప్రజలకు ఉపయోగపడే విధమైన పనులు చేస్తానని హామీ ఇచ్చి ప్రజల్లోకి పోయి వాళ్ళని మెప్పించి ఓట్లు వేయించుకుంటే ఆయన శాసనసభ్యుడు అవుతాడు. దేవతలందరూ దీవిస్తే ఎప్పుడో ఒకప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఆయన అందుకు సిద్ధంగా ఉన్నట్లేడు. చంద్రబాబు ఇచ్చే 20 సీట్లే తీసుకుంటాను, అందులో 10 ఇచ్చేస్తాను ఎవరికన్నా, నన్ను మాత్రం ముఖ్యమంత్రిని చేయాలి అనే దీనిలో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకే కాదు, ఆయనతో పాటు ఆయన కూటమి కూడా అనేక కష్టాల్లో ఇరుక్కుంటున్నట్టున్నది. ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం మనం. పవన్ కళ్యాణ్కు ఆయన పార్టీకి జనసేనకు ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. గాజు గ్లాస్ గుర్తు జనసేన పోటీ చేసే ప్రతి చోట గాజు గ్లాస్ గుర్తు జనసేనకే ఇస్తారు. జనసేన పోటీలో లేని నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ ఫ్రీ సింబల్ కాబట్టి ఎవరైనా గాజు గ్లాస్ కోసం అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి ఎన్నికల సంఘం కేటాయించవచ్చు అని ఉండింది. దాని మీద కూటమికి దెబ్బ పడుతుందని చెప్పి, అంటే జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో కూటమిలోని మిత్రపక్షాలు బీజేపీ, తెలుగుదేశం పోటీ చేస్తున్న చోట్ల ఎవరికైనా స్వతంత్రులకు గాజు గ్లాసు కేటాయిస్తే అది కూటమిలోని బీజేపీ, టీడీపీ అభ్యర్థులకు నష్టం జరిగే విధంగా కొన్ని ఓట్లు గాజు గ్లాస్ పోయే అవకాశం ఉంటుందని దీంతో హైకోర్టును ఆశ్రయించినారు. అప్పుడు ఎన్నికల సంఘం ఏం చెప్పిందంటే, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న 21 శాసనసభ నియోజకవర్గాలు ఏ లోక్సభ పరిధిలోకి వస్తాయో ఆ లోక్సభ పరిధిలో ఆ లోక్సభ స్థానాల్లో కూడా ఎవరికి అక్కడ బీజేపీ పోటీ చేస్తున్నా, టీడీపీ పోటీ చేస్తున్నా, అంటే ఇప్పుడు చూడండి, ఒక 6 లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నది, మిగతా ఒక 6 లోక్సభ స్థానాలు బీజేపీ, 2 లోక్సభ స్థానాలు జనసేన, 8 పోతే 17 స్థానాల్లో తెలుగుదేశం చేస్తున్నా. అంటే ఈ 17 లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేసే 17 లోక్సభ స్థానాల్లో, అట్లాగే బీజేపీ పోటీ చేసే 6 లోక్సభ స్థానాల్లో కూడా గాజు గ్లాసు గుర్తు కేటాయించామని చెప్పి ఎన్నికల సంఘం కోర్టుకు నివేదించింది. కోర్టు అందుకు అంగీకరించింది, బేష్ బాగా ఉంది కదా అని. అయినా మిగతా నియోజకవర్గాల్లో ఈ 21 స్థానాలు ఏ లోక్సభ పరిధిలోకి వస్తే అవి ఆ 21 స్థానాల్లో శాసనసభ పరిధిలో తప్ప మిగతా చోట్ల ఎక్కడైనా గాజు గ్లాస్ ఫ్రీగా కేటాయించే అవకాశం ఉంది. అందుకే మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం మళ్ళీ కోర్టుకు పరిగెత్తింది. ఓ పక్క రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి, పోలింగ్
మే 13వ తేదీనే. 11వ తేదీతో ప్రచారం ఆగిపోతుంది. ఇవాళ ఆల్రెడీ మనం 2వ తేదీలో ఉన్నాం, మే 2వ తేదీలో. అంటే ఇంకా సరిగ్గా 9 రోజులు ఉన్నది ప్రచారానికి. ఇప్పటికి ఇంకా గుర్తుల గందరగోళం నుంచే కూటమి బయటపడడం లేదు. ఎట్లా దీన్ని పరిష్కరించుకుంటారు? ఈ గందరగోళం నుంచి ఎట్లా బయటపడతారు? తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ పాపం మల్ల ఉల్లాలు పడుతూ ఉన్నట్టున్నది. గందరగోళంలో పడి బయట ఎట్లా పడాలో అనే ఆలోచనలో పడి క్యాంపెయిన్ ఎట్లా ముందుకు తీసుకుపోతారో చూడాలి. థ్యాంక్ యూ.